తులసి ఏంటి ఎంత స్లోగానా? స్పీడ్ అండి, స్పీడ్ స్పీడ్ పెంచండి, సైకిల్ ని పెంచండి. తొక్కండి తొక్కండి మేడం. ఎస్ ఎస్. తొక్కి నార తీయడం అంటే ఇదే. వెరీ గుడ్, తొక్కండి. అమ్మా అయిపోయింది, ఇక చాలు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అయ్యో మేడం, అప్పుడే అయిపోలేదు మేడం. నెక్స్ట్ మీరు స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగా? స్విమ్మింగ్ చేయాలంటే మరి స్విమ్మింగ్ పూల్ ఉండాలి కదా. అయ్యయ్యో, ఈ హాలే మీరు స్విమ్మింగ్ పూల్ అనుకోవాలి మేడం. ఇక్కడ దాకా నీళ్లున్నాయి అనుకుని స్విమ్మింగ్ చేయాలి. నందిని మేడం చేయగలరు. తన ఆరోగ్యం కాపాడడం మనందరి బాధ్యత కదా. మీరు చేయండి మేడం. అయిపోయిందా తులసి? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? అయ్యయ్యో, ఇంకా అయిపోలేదు మేడం. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఎక్కి దిగాలి. ఏం అవసరం లేదు, ఇప్పటికే అలసిపోయాను. అయ్యో మేడం, అలా అంటే ఎలా మేడం? డైలీ మీరు ఇవన్నీ చేస్తేనే మీ షుగరు, బీపీ లెవెల్స్ బ్యాలెన్స్ లో ఉంటాయి. ఎక్కండి, దిగండి మేడం. ఎన్నిసార్లు? 1000 సార్లు. ఏ మీరు కూడా ఎక్కి దిగుతారా? నా వల్ల కాదు. అది మరి ఎన్నిసార్లని మీరెందుకంటే అడుగుతున్నారు? మేడం అడగాలి. ఎన్నిసార్లు ఎక్కాలి, ఎన్నిసార్లు దిగాలి? జస్ట్ 100 టైమ్స్ మేడం. 100 టైమ్స్? అవును మేడం. అక్కడ నుంచి 10 స్టెప్స్ కదా. 10 into 100, 1000 స్టెప్స్ అంతే. మరి మీ ఆరోగ్యం ముఖ్యం కదా మేడం. రండి, స్టార్ట్ చేద్దాం. రండి. అయ్యో రండి మేడం, పదండి పదండి పదండి. మేడం, ఈ మెట్లెక్కి దిగండి. వెళ్ళండి వెళ్ళండి మేడం. You can do it. Please, స్పీడ్ గా వెళ్ళండి. చాలు ప్లీజ్. అరే మేడం, గంట అయింది మేడం. ఇంకా కొంచెం ఉంది, లేవండి మేడం. ఇంకొకసారి. అమ్మా, ఇంకా నా వల్ల కాదు, చాలు. అయ్యో, ఇట్స్ ఓకే మేడం, కూర్చోండి. అమ్మా, మీరు బాగా చేశారు మేడం. క్లాప్స్.
ఆ, ఆ, మేడం ఇప్పుడు మీరు జ్యూస్ తాగాలి. తీసుకొస్తాను. ఏం జ్యూస్? ఇప్పుడే తెస్తానుండండి. తాగండి మేడం. అదేదో నాటుమందులా ఉందే. నాటు మందు కాదండి, కాకరకాయ రసం. ఆ, వద్దు వద్దు. నో 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 నో. నిన్నేమో కాకరకాయ ఫ్రై, ఈ రోజు కాకరకాయ జ్యూసు. వంటికి చాలా మంచిది. తాగు వదినా. ఆహా, తాగు తాగు. చాలా చేదుగా ఉంటుంది, నేను తాగను. మేడం, ఈ చేదు రసమే మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. తాగండి మేడం, ప్లీజ్ మేడం. వదినా తాగండి తాగండి. తాగండి. తాగండి తాగండి. ఆ, 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 తాగండి తాగండి తాగండి. ఇంకొంచెం. మంచిది మంచిది, తాగండి. అరే అరే మేడం, మింగేసేయండి 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 మేడం. అయ్యయ్యో, కొంచెం ఉంది కొంచెం ఉంది. మేడం తాగండి కొంచెం. తాగండి, మింగేయండి. అయ్యో మేడం, అయ్యో అదేంటి? విష్ణు టీ. రేవతి, నా బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. నా మెమరీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఒక్కసారి చెప్తే అలా గుర్తుండిపోతుంది అంతే. ఎగ్జామ్లో ఎలాంటి టఫ్ క్వశ్చన్స్ వచ్చినా కరెక్ట్గా ఆన్సర్ చేసి టాప్ 10లో కాకపోయినా టాప్ 100 ర్యాంక్లో కొట్టేస్తాను. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దని అత్తయ్య గారు చెప్పారు, మర్చిపోయావా? నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ ఎగ్జైట్మెంట్ కాదు రేవతి. నా మీద నాకున్న నమ్మకం. ఇదిగో, నువ్విచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఎంత కరెక్ట్గా ఆన్సర్ రాశానో ఒకసారి చెక్ చేయి. ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చేశాను. అన్నీ కరెక్ట్గానే రాశాడే. ఏంటి, కాపీ కొట్టి రాసావా? లేదు రేవతి, చాలా నిజాయితీగా రాశాను. వెరీ గుడ్ విష్ణు, లవ్ యూ సో మచ్. కానీ నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. యు ఆర్ సో గ్రేట్. నా అదృష్టం, నా బంగారం అని ఇప్పుడు పొగుడుతున్నావు. కానీ ఇలాంటివే నాకొద్దు. ఇంకా బాగా ప్రిపేర్ అవ్వు, ఇంకా ఇంకా బాగా కష్టపడి చదవమని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇలా టైం టు టైం టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి. రేవతి, అత్తయ్య, రాత్రి పగలు వీడు అస్సలు పుస్తకాలు వదిలిపెట్టట్లేదు అనుకుంటా. రేవతికల్లా నెరవేర్చాలి కదమ్మా. రేవతి సంతోషం కోసం నేను ఈ మాత్రం కష్టపడకపోతే వేల మంది రాసే పోటీ పరీక్షల్లో వెనకబడిపోతానమ్మా. నేను వెనకబడ్డానంటే రేవతి ఓడిపోయినట్టే కదమ్మా. రేవతి అస్సలు ఓడిపోకూడదు. తనని నేను గెలిపిస్తానమ్మా. వెరీ గుడ్ రా విష్ణు. పట్టుదలంటే ఇలా ఉండాలి. పట్టిన పట్టు విడవకుండా సాధించుకునే తత్వం ఉండాలి. అవునమ్మా, నేను ఖచ్చితంగా మంచి జాబ్ సంపాదిస్తాను. కానీ నువ్విలా నందిని ఇంటికి వెళ్ళి పనిచేయటం మాత్రం మాకెవరికీ నచ్చట్లేదమ్మా. ఇదేమీ బోర్డర్ అగ్రిమెంట్ కాదు, కోర్టు ఆర్డరు కాదు. మనల్ని చూసి ఏడ్చే మనుషుల కోసం
మనం ఎందుకు పనిచేయాలమ్మా? ఏ రోజైతే జ్యోతి పెళ్ళి ఆగిపోయి ఆ ఇంటికి నువ్వు పని మనిషిగా వెళ్ళావో ఆ రోజు నుంచి నీలో సంతోషం లేదమ్మా. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. విష్ణు, తల్లిదండ్రుల ఆనందం ఎప్పుడు పిల్లల్లోనే ఉంటుందిరా. ఝాన్సీ ఈశ్వర్ల కాపురం పచ్చగా ఉంటుందనుకుంటే ఝాన్సీ పాలిట ప్రాణగండమే రాసిపెట్టుంది. లక్ష్మిని మర్చిపోయి జ్యోతి మామూలు మనిషి అవుతాడనుకుంటే లేనిపోని కేసుల్లో రిమాండ్లో ఉన్నాడు. మనల్ని శత్రువులుగా చూసే నందిని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి వస్తుండడం వల్ల మనకి మంచి జరుగుతుంది విష్ణు. ఆ నందిని గోవర్ధన్లు కలిసి మన మీద ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. అదే నేను ఇక్కడే ఉంటే తెలిసే అవకాశం ఉండదు కదా. హ, జ్యోతి అరెస్ట్ అవ్వడం కూడా వాళ్ళ కుట్రే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును విష్ణు, చిన్నోడికి తాగుడు అలవాటు చేసింది, రెచ్చగొట్టి వాణ్ణి నందిని వాళ్ళ ఇంటి మీదకు పంపించి గొడవ పడేలా చేసింది. అంతా నందిని గోవర్ధన్లే. వాళ్ళ కుట్రేంటో వాళ్ళ నోటి నుంచే నేను విన్నాను. వెరీ గుడ్ శ్రీకాంత్. నీ మీద పెట్టుకున్న హోప్స్ ఫెయిల్ అయ్యి మేము అనుకున్న ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందేమో అనుకున్నాను. బట్ యు ఆర్ స్మార్ట్. గుడ్ జాబ్. మేడం, తాగుడంటే అస్సలు పడని వాడికి తాగుడు అలవాటు చేయడమే పెద్ద టాస్క్ అయింది. మాటకు ముందొకసారి అమ్మ, మాటకు తర్వాత ఒకసారి అమ్మ అని ప్రస్తావిస్తూ అమ్మ పెంపకం అలాంటిది కాదని ఆ తులసి గారి గురించి వాడు చాలా భయపడ్డాడు. కానీ శ్రీకాంత్ వదిలిపెట్టలేదు మేడం. అవును, అమ్మంటే చెప్పలేనంత ప్రేమ ఉంది, భయం ఉంది. అదే లక్ష్మి మీద ప్రేమనే వీక్నెస్ ఉంది. ఆ బలహీనతని రెచ్చగొట్టి వాడికి బాగా ముందలవాటు చేశాను మేడం. అర్థమవుతుంది శ్రీకాంత్. ఒక మంచి వాణ్ణి, సిన్సియర్ జెంటిల్మ్యాన్ ని చెడు తరి పట్టించటం అంత ఈజీ కాదు. ఫైనల్ గా లక్ష్మి కోసం వాడు తెగించేలా తన ప్రేమను రెచ్చగొట్టాను. ఎందుకు? ప్రేమ కోసం చావడం కాదురా, ప్రేమను బతికించుకునే దమ్ముండాలి అని. దౌర్జన్యంగా అయినా లక్ష్మిని తీసుకొచ్చేయమని వాడిని గేట్ దగ్గర వదిలేసి వచ్చాను మేడం. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మీ ప్లాన్ ప్రకారం, గోవర్ధన్ గారి ప్లాన్ ప్రకారం పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ మేడం. వెంకట్, మేడం, లెక్క సరిపోయిందా? థ్యాంక్ యూ మేడం. వద్దు, ఈ నందినిని ఇప్పుడు నిలదీయకూడదు. అమ్మా, ఆ నందిని అంత కుట్ర చేసిందని, ఆ శ్రీకాంతే తమ్ముడిని రెచ్చగొట్టాడని తెలిసి ఆ చంప ఈ చంప పగలగొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్లాల్సింది పోయి నువ్వు సైలెంట్గా ఇంటికి రావడం నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. వాళ్ళిద్దరిని చంపేయాలన్నంత ఆవేశం వచ్చిందిరా, కానీ కంట్రోల్ చేసుకున్నాను. వాళ్ళ కుట్ర నాకు తెలిసిపోతే ఇంకా వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. మనకి ఏ ఆధారాలు దొరకకుండా చేస్తారు. డబ్బుతో పోలీసుల్ని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకోవాలని చూస్తారు.
అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని నేనేమీ విననట్టు నాకేమీ తెలియనట్టు వచ్చేశాను. కుట్ర విషయం మనకు క్లియర్గా అర్థమైంది గనక వాళ్ల వైపు నుంచే వాళ్ల పక్కన ఉంటూనే ఆట మొదలు పెడతాను. అందులో ఒక అడుగు ఇప్పటికే వేశాను. జ్యోతి తనకు తానుగా తాగి రోడ్డు మీద పడలేదు. ఆ శ్రీకాంతే అలా చేశాడన్న వీడియో సంపాదించాను. చూడు. ప్రేమిస్తే అమ్మాయికి, మోసం చేస్తే మందుకి. కొటేషన్ బాగుందా? ఇది నన్ను ఉద్దేశించే చెప్పావు కదా. త్యాగం పేరుతో లక్ష్మి నిన్ను మోసం చేసిందిరా. కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి లక్ష్మిని నిలది. నువ్వు మగాడివైతే, నీ మీద లక్ష్మికి ప్రేమే ఉంటే వాళ్ళ ఇంట్లోంచి బయటికి తీసుకురా. ఇలాంటి ఒక్కొక్క ఆధారం సేకరించి జ్యోతికే పాపం తెలీదు, ఎక్స్ప్లోయిట్ చేశారన్న లా పాయింట్తో జ్యోతిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అమ్మా, వాళ్ళు పెట్టిన కేసుల్ని ఎలా అయితే కదిలించాలో ఆ తీగైతే నీకు దొరికింది. అది లాగితే డొంకంతా కదిలి వాళ్ళ కుట్రలన్నీ కోర్టుకు అర్థమవుతాయి. నందిని గోవర్ధన్లే వెనకుండి అంతా నడిపించారన్న విషయం అందరికీ తెలిసేలా చేస్తాను. వాళ్ళకి సరైన గుణపాఠమే చెప్తాను. ఆ నందినిని అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దత్తయ్యా. వదిలిపెట్టను రేవతి. రేటింగ్స్ చూసి ఫుడ్ ఆర్డర్స్ పెట్టి నాతో వండించాల్సింది నాతో వండించి తింటూ ఇన్నాళ్ళు ఇష్టంగా బతికింది. ఇక ఉప్పు లేని వంట ఎంత కష్టంగా ఉంటుందో వండి పెట్టి చూపిస్తా. అన్ని కషాయాలు కాకరకాయలే. నన్ను టెన్షన్ పెట్టాలనుకున్న మనిషిని నేను పెట్టే టెన్షన్ ఎలా ఉంటుందో ఆ నందిని అనుభవిస్తుంది. ఇలాంటి వంట, ఇలాంటి జీవితం నాకొద్దు, నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో అనేంత దూరం నందినిని తీసుకెళ్తాను. అది నా బిడ్డని క్షేమంగా బయటికి తీసుకొస్తాను. తీసుకొస్తాను. లక్ష్మి, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఎలాంటి అనుమానాలతో చూడట్లేదని, సంతోషంగా చూసుకుంటున్నావని లక్ష్మి నోట మేము వినాలి. మేమింత చెప్పాక కూడా లక్ష్మితో నువ్వు సంతోషంగా లేవని తెలిస్తే మాత్రం నిన్ను క్షమించం. సంజయ్, తప్పు మావాడి మీదే ఉంది. ఈసారి వాడి ఇటు రాకుండా, లక్ష్మికి ఫోన్ చేయకుండా నేను చూసుకుంటాను. దయచేసి ఈ ఒక్కసారికి వాణ్ణి క్షమించి మీరు పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోండి. లక్ష్మి, నువ్వు కట్టిన తాళికే తప్పకుండా కట్టుబడి ఉంటుంది. మీ ఇంటి గౌరవం నిలబెడుతుంది. మీ అమ్మా నాన్నలు కోరుకున్నట్టు పాపనో బాబునో కని వాళ్ళ చేతుల్లో పెడుతుంది. లక్ష్మితో సంతోషంగా ఉండు, కాపురం చేయని ఇంతమంది నాకు సలహా ఇస్తున్నట్టు లేదు. నేను దాచిన చాలా పెద్ద సమస్య నా నోటితోనే ఫోర్స్గా చెప్పించేలా ఉన్నారు. నో, నా ప్రాణం పోయినా ఈ నిజం ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు. లక్ష్మిని ప్రతిరోజు రాత్రి పడక గదిలో అవాయిడ్ చేయాలి, కానీ నా మీద అనుమానం రాకూడదు. లక్ష్మి, లక్ష్మి, నీతో ఒక ముఖ్యమైన విషయం చాలా సీక్రెట్గా, పర్సనల్గా మాట్లాడాలి. ఈ విషయం మన మధ్య ఉంచాలి, రైట్? నీ గురించి నేను చాలా డీప్గా ఆలోచించాను. నేను ఒక డెసిషన్కి వచ్చాను.
ఇది నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏంటది? చెప్తాను లక్ష్మి. ఈ మాట వింటే నువ్వు చాలా ఎగ్జైట్ అయిపోతావు. థ్యాంక్ యూ సంజయ్ అంటూ నువ్వు నన్ను చాలా గట్టిగా హక్ చేసుకుంటావు. నువ్వు నేను ఇద్దరం కలిసి కాపురం చేయడం అనేది ఇప్పుడు అప్పుడే జరగదు. జ్యోతి మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకునేలా చేస్తాను. నువ్వెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావంటే వాడి మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు కలిసి తిరగడాలు, ఇంకా మీరిద్దరూ